హలో డియర్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. సో ఈరోజు మనము మంచి గార్డెన్ టిప్స్ చెప్పుకుందామండి. ఇంతకుముందు వీడియోలో నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలో కిచెన్ వేస్ట్ నుంచి చూపించా కదండి. ఈరోజు మనం సాలిడ్ ఫెర్టిలైజర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. సో ఇదేంటంటే మనకి పల్లి పొట్టు అండి. పల్లీలు వేపుకున్నా కానీ ఉడకపెట్టుకున్నా కానీ అవి పొట్టంతా వస్తుంది కదండి, దాన్ని గ్యాదర్ చేసుకోవాలి. అలాగే ఈ మామిడికాయల సీజన్ కదండి, ఈ మామిడికాయ పైన పొట్టు అనమాట ఇది. అలాగే మిగతా చాలా ఫ్రూట్స్ పీల్స్ ఉంటాయి కదండి, అవన్నీ ఇట్లా గ్యాదర్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది టీ పౌడర్ అండి. మనము టీ పెట్టుకున్న తర్వాత వచ్చినటువంటి వడగట్టుకున్నటువంటి టీ పౌడరు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నం పాడైపోయినటువంటి అన్నం అండి. నెక్స్ట్ ఇవి ఎగ్ షెల్స్ అండి. అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చెత్త చెదారం అంటే వెజిటేబుల్ పీల్స్, ఇవి ఆనియన్ పీల్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మామిడి తొక్కలు, నెక్స్ట్ ఎండిపోయినటువంటి ఆకులు, ఇలాంటివి ఉంటాయి కదండి, ఇవన్నమాట. సో వీటన్నిటితో మనము కంపోస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఒక్కొక్క దానివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి మొక్కలకు అనేది చూద్దాము. ఫస్ట్ మనము ఈ పల్లి పొట్టు తీసుకుందామండి. ఈ పల్లి పొట్టు దీన్ని ఏం చేయాలంటే ముందుగా గ్రైండ్ చేసుకుందాము. సో ఇలా తీసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. ఓకే. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పౌడర్ లాగా వస్తుంది కదండి. ఈ పౌడర్ని మనము ఈ రూట్స్ మొదల్లో వేసుకుంటే చాలా బాగా పెరుగుతాయండి. ఈ పల్లి పొట్టు వల్ల మొక్కలు చాలా ఆకుపచ్చగా దట్టంగా పెరుగుతాయండి. అలాగే పూలు పళ్ళు ఎక్కువగా వస్తాయి, రూట్స్ బాగా బలపడతాయి. అలా ఎలా మనం అప్లై చేయాలో చూపిస్తారండి. సో దీన్ని ఇలా పెద్ద కుండీలు అయితే 2-3 స్పూన్స్ వేసుకోవాలండి. ఇలా మనము ఈ రూట్స్ మధ్యలో ఇచ్చినట్లయితే ఇది మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తుందండి, మంచి సేంద్రియ ఎరువుగా. సో మొక్కలు చాలా గ్రీనరీగా రావడానికి, అలాగే చాలా బుషీగా పెరగడానికి కూడా బాగా యూజ్ అవుతుందండి. సో మీ ఇంట్లో ఏదైనా ఇలా పల్లి పొట్టు ఉంటే వేస్ట్ చేయకుండా మొక్కలకి ఇలా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి ఎగ్ షెల్స్ అండి. మనము బాయిల్ చేసిన తర్వాత కానీ మనము ఆమ్లెట్లు వేసుకొని యూజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఎగ్ షెల్స్ని కూడా ఏం చేయాలంటే మనము యూజ్ చేసిన తర్వాత దాన్ని బాగా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత కడిగి ఆరబెట్టుకొని ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ లాగా పెట్టుకోవాలండి. ఇది స్టోరేజ్ అయి ఉంటుందన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా పౌడర్గా వస్తుంది కదా. ఈ పౌడర్ని కూడా మనము ఈ కుండీలలో రూట్స్ దగ్గర ఇస్తే ఇది చాలా కాల్షియం ఎక్కువగా ఉంటుందండి దీంట్లో. కాబట్టి మొక్కలు గట్టిగా మంచిగా దృఢంగా పెరగడానికి, లీవ్స్ కానీ ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ బాగా వస్తుందండి. సో ఎలా అప్లై చేయాలి, ఇలా ఈ రూట్స్కి దగ్గరలో ఈ విధంగా వేసుకోవాలండి. పెద్ద కుండీలలో అయితే ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా 15 డేస్కి ఒకసారి మనము ఇచ్చుకుంటే మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి. ఈ ఎగ్షెల్ పౌడరు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ పల్లి పొట్టు పౌడర్ని ఈ రెండింటిని కలిపి ఇవ్వడం వల్ల మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి, మంచి ఆరోగ్యవంతంగా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి టీ పౌడర్ అండి. మనం టీ పెట్టుకున్న తర్వాత వచ్చినటువంటి టీ పౌడర్ని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే దాంట్లో షుగర్ ఉంటే మనము దీన్ని చెట్లకు వాడినప్పుడు బ్యాక్టీరియా పెరిగి చెట్లకి హాని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కడిగి ఆరబెట్టుకున్న తర్వాత పౌడర్ని ఈ విధంగా చెట్లకి ఇట్లా అప్లై చేసుకోవాలండి. ఇవి ఏంటంటే ఇది మంచి గ్రీనరీని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు ఎర్త్ వామ్స్ ఎక్కువగా పెరగడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మీకు చూపిస్తాను ఎర్త్ వామ్స్. సో ఇట్లా ఎర్త్ వామ్స్ అన్నీ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ ఎర్త్ వామ్స్ మనకి ఈ వర్మీ ఫెర్టిలైజర్ అనేది బాగా, వర్మీ కంపోస్ట్ ప్రిపరేషన్ బాగా యూజ్ అవుతాయి. మనం ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే మనకి వర్మీ కంపోస్ట్ ప్రతి కుండీలో తయారైపోతుంది అనమాట. సో అలా మనం టీ పొడిని యూజ్ చేసుకొని దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ మామిడి తొక్కల్ని మనము తిన్న తర్వాత వచ్చినటువంటి ఈ పీల్స్ అన్నిటిని కూడా ఏంటంటే మనము ఎండలో ఆరబెట్టుకొని పౌడర్ లాగా చేసుకొని చల్లుకోవచ్చు. లేదనంటే ఈ చెట్లు మొదల్లో వేసేసి మట్టితోని కూడా ఈ విధంగా కప్పుకోవచ్చు అనమాట. ఇది మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా పనిచేస్తుందండి. మనకి ఈ ఫ్లవరింగ్కి కానీ రూటింగ్కి కానీ కావాల్సినటువంటి దీంట్లో పొటాషియం కానీ నైట్రోజన్ కానీ ఎక్కువగా ఉంటుంది. మొక్కలు పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా మట్టిలో కప్పెట్టేసుకుంటే ఇది మంచి ఎరువుగా పనిచేస్తూ ఉంటుంది అనమాట.
ఇది వచ్చేసి ఇంట్లో పాడైపోయినటువంటి రైస్ అండి. ఇది కూడా మనము కంపోస్ట్ లాగా తయారు చేసుకోవడానికి ఇది కూడా పనిచేస్తుందండి. అలాగే నెక్స్ట్ కంపోస్ట్ ప్రిపరేషన్కి ఇంట్లో మనకి ఆనియన్ పీల్స్ కానీ లేకపోతే ఎండిపోయినటువంటి ఆకులు కానీ ఇవన్నీ కూడా యూస్ చేసుకొని ఎలా చేయాలో చూద్దాం. ఇది ఎండిపోయినటువంటి అరటి తొక్కలు. ఈ అరటి తొక్కలు ఫ్లవరింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇవి అన్నీ కలిపి కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. కంపోస్ట్ తయారు చేయడానికి నేను ఒక డబ్బా తీసుకున్నానండి. దీన్ని హోల్స్ చేసినటువంటి డబ్బా అనమాట. మనకి ఏమైనా లిక్విడ్ ఉన్నట్లయితే కిందికి కారిపోతుంది. ఇప్పుడు ఎండిపోయినటువంటి సో ఈ ఎండిపోయిన ఆకులు చెత్త చెదారం ఉంటాయి కదండి, వాటిని ఒక లేయర్గా తీసుకుంటున్నాను. ఇంట్లో ఉండేటువంటి వెజిటేబుల్ పీల్స్, అలాగే ఈ పాడైపోయినటువంటి అన్నము, ఇలా వీటన్నిటిని కూడా లేయర్స్ లాగా వేసుకొని దానిపైన మళ్ళీ మట్టిని ఇలా కప్పేసుకుంటే ఎలాంటి స్మెల్ రాదండి. ఇది మంచి కంపోస్ట్గా తయారవుతుంది. మనకు ఒక 1 మంత్లోనే చక్కటి కంపోస్ట్లా తయారవుతుంది అనమాట. దీన్ని మనము పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఇలా మనము ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 1 మంత్ తర్వాత చూస్తే మనకి ఈ విధంగా మంచి సాలిడ్ ఫెర్టిలైజర్గా తయారవుతుంది కంపోస్టు. దీన్ని మనము పాట్ మిక్స్లో వేసుకొని మిగతా అన్నీ కలుపుకొని దీన్ని వేసుకుంటే మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి. ఇంట్లో మనము డైలీ కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, ఇలా మనము వెజిటేబుల్ పీల్స్ కానీ లేకపోతే ఇంట్లో ఉండేటువంటి చెట్ల దగ్గర వచ్చినటువంటి చెత్త చెదారం ఇలాంటివన్నీ బయటపడేయకుండా అవన్నీ కూడా ఇట్లా నేను ఏం చేస్తానంటే ఒక బాటిల్ తీసుకున్నాను. దీనికి హోల్స్ చేసుకున్నా. ఈ హోల్స్లో ఇదంతా గ్యాదర్ చేసుకుంటా. ఎవ్రీడే కిచెన్ వేస్ట్ అంతా నేను దీంట్లో గ్యాదర్ చేసుకొని దీన్ని ఏం చేస్తానంటే మట్టితో కప్పేస్తాను. ఇలా పైన ఒక లేయర్ మట్టితో కప్పడం వల్ల ఏంటంటే మనకి ఇది నెమ్మదిగా కంపోస్ట్ లాగా తయారవుతుంది. ఇలా ఏమైనా లిక్విడ్ ఉందనుకోండి, దీన్ని ఏం చేస్తానంటే నేను చెట్టు మొదల్లో పెట్టుకుంటానండి. ఇలా చెట్టు మొదల్లో పెట్టుకున్నప్పుడు ఈ లిక్విడ్ లాగా ఏమైనా ఉన్నట్లయితే దీంట్లో నుంచి కిందికి వెళ్ళిపోతుంది అనమాట. అది చెట్టుకు బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇది కుళ్ళిపోయిన తర్వాత, అంటే ఇది అంతా ఫిల్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇదంతా కూడా ఇలా ఒక 10 days బ్యాక్ది అనమాట. ఇట్లా నేను ప్రిపేర్ చేసుకుంటాను. దీన్ని ఏం చేస్తానంటే ఈ కంపోస్ట్ ప్రిపరేషన్లో వాడుకుంటాను. ఇలా దీనిపైన మళ్ళీ ఒక లేయర్ మట్టి కానీ ఇలాంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే చెట్ల నుంచి వచ్చిందో ఆ చెట్లతోనే మనం ఇదంతా చెట్టుకి యూజ్ అయ్యేటువంటి మెటీరియల్ తయారు చేసుకోవచ్చు. ఓకే. సో లాస్ట్కి మనం పైన ఇలా మట్టితో కప్పుకోవడం వల్ల ఏంటంటే ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు. ఇది ఒక 1 or 2 monthsలో మనకి మంచి కంపోస్ట్గా ఇలా తయారవుతుందండి. ఈ విధంగా వస్తుంది. ఇంకా 2 నెలలు పోతే ఇంకా బాగా మెత్తటి మట్లాగా అయిపోతుంది అనమాట. చూసారండి, ఇలా మనము అన్ని సాలిడ్ వేస్ట్ కానీ లిక్విడ్ వేస్ట్ కానీ ఏవైతే మనము చెట్లకి ఉపయోగిస్తామో ఇవంతా కూడా చెట్లకి వేయడం వల్ల ఇంత ఆరోగ్యంగా పెరుగుతాయండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాయో చూసారా ఒక్కొక్కటి కూడా. సో అలా మనము తినడమే కాదు, మనం తిని పాడేసేటువంటి వాటితో మనము వీటికి మంచి కంపోస్ట్ తయారు చేసి వాటికి మంచి ఎరువుల్ని అందించినట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయండి చెట్లన్నీ కూడా. కాబట్టి మీరు కూడా ఇంట్లో గార్డెన్ ఉంటే ఇలాంటి కిచెన్ వేస్ట్ని రీయూస్ చేయండి. మనకి నేచర్కి చాలా మంచిది, ఎలాంటి పొల్యూషన్ ఉండదు. అలాగే చెట్లు కూడా చాలా బాగా ఆర్గానిక్ సబ్స్టెన్స్తో పెరుగుతాయి అన్నమాట. ఈ వీడియో ద్వారా నేను ఈ విషయాన్ని తెలియజేయాలనుకున్నానండి. మీరు కూడా ఇది ఫాలో అయ్యి మన అట్మాస్ఫియర్ కూడా ఎలాంటి పొల్యూషన్ లేకుండా మనకి ప్లాంట్స్ని కూడా చక్కగా ఆరోగ్యంగా గ్రో చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.